అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉదయకాలం ముందు మన స్తుతి అంశం 65వ కీర్తన 11వ వచనాన్ని చదువుకొని మన దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమములో ఈ నూతన సంవత్సరములో మొదటి నెల మొదటి రోజు దేవుణ్ణి మనం స్తుతించే అంశము సంవత్సరము నీ దయా కిరీటము అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ దేవాతి దేవుణ్ణి మనం స్తుతించడం ఎంతైనా చాలా సంతోషకరం. నూతన సంవత్సరంలో అందరం నూతనముగా సంతోషంగా చాలా ఆనందంగా దేవుని సన్నిధిలో ఉంటాం. అయితే దేవాతి దేవుడు నమ్ముకున్న బిడ్డలమైన మనకి, ఆయన పిల్లలమైన మనకి ఆయన ఇస్తున్న ఒక దివ్యమైన అమూల్యమైన అంశం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు మరొక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పుడు దేవుడు చెప్తున్న మాట, సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నేటి ఉదయకాలం మందు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మాతో పాటు కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఈ నూతన దయా కిరీటాన్ని దయచేశాడు. ఈ కిరీటం అంటేనే ఒక ఆధిక్యత, ఒక గొప్పతనం, ఒక హోదా, ఒక ఉన్నతత్వాన్ని చూపిస్తూ ఉంటే, ఆ కిరీటానికి బైబిల్ గ్రంథంలో పెట్టబడిన పేరు దయా కిరీటం. ఈ దయా కిరీటం ఎలా ఉంది అంటే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నాం. మనందరూ మరొక నూతన సంవత్సరములో ప్రవేశించినందుకు ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించాలి. మరొక నూతన నెల, నూతన దినం, నూతన క్షణం, నూతన సంవత్సరంలో మనల్ని నడిపించిన ఆ దేవాతి దేవునికి మనం ఎంతైనా వందనస్తులై ఉన్నాం. మనకి కిరీటాన్ని, మనకి దయా కిరీటాన్ని ధరింపచేసిన యేసు ప్రభు వారిని ఉదయకాలం మందు మనం స్తుతించుట ఎంతైనా శ్రేయస్కరం. అందుకే దేవుడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు అని చెప్తూ ఉన్నారు. 90వ కీర్తనలో కూడా ఒక మాట దీనికి సంబంధించింది మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించుట ఎంతైనా దీవెనకరం. 90వ కీర్తన 4వ వచనంలో, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. మనము 2022 అయిపోయి 2023 అని మనం చెప్పుకుంటున్నాము. కొంతమందికి 100 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక సంవత్సరం ఉంటుంది. కానీ మన రక్షకుడు, ఈ సృష్టికర్త, దేవాతి దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు వారికి అయితే నీ దృష్టికి, మన దృష్టికి 2023 సంవత్సరాలు, కానీ ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించెను, అవి నిన్నటి వలె ఉన్నవి. నిన్నటి వలె ఉన్నాయి. ఎన్ని? ఒక సంవత్సరం కాదు, ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కాదు, 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నవని మన లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నవని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం మందు ఈ నూతన సంవత్సరంలో నూతన దయ కిరీటాన్ని ధరింపచేసిన దేవుణ్ణి మనం స్తుతిద్దాం. అంతేకాదు, కానీ ఆయన దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలె గతించిపోయినను నిన్నటి వలె ఉన్నాయన్న అంత మహోన్నతమైన దేవుణ్ణి ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని స్తుతించుట ఎంతైనా మంచిది. 102వ కీర్తనలో కూడా ఒక చక్కని మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 102వ కీర్తన 24వ వచనంలో, నేను ఇలాగూ మనవి చేసి తిని నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నీ సంవత్సరములు తరతరములు ఉండును. సంవత్సరములు తరతరములు ఉండును అని చదువుకున్నాం. మొదటిగా దయా కిరీటం అనే దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నారనుకున్నాము. రెండోది, ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించినను అవి నిన్నటి వలె ఉన్నాయని మనం అనుకున్నాము. మూడవది, ఆయన సంవత్సరాలు తరతరాలు ఉంటాయి. మనం గతించిపోవచ్చేమో. చాలా మంది 2022లో గతించిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అనేక కారణాల రీతి గతించిపోయిన వారు ఉన్నారు. రక్షింపబడిన వారు, రక్షింపబడిన వారు, గతించిపోయిన వారు ఉన్నారు. రేపో ఎప్పుడో మనము దేవుడు పిలుపును తగ్గట్టుగా మనం కూడా గతించిపోయే వారమే. కానీ ఆయన సంవత్సరములు తరతరములు ఉండును. ఆయన సంవత్సరములు తరతరములు ఉండే గొప్ప రక్షకుడు. అక్కడే 27వ వచనంలో 102వ కీర్తన 27వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అంతము లేదు. ఆయన సంవత్సరాలకి అంతము లేదు. ఆయన సంవత్సరాలకి దాన్ని ఏమంటే తరతరాలు ఉండేది. అంతేకాదు, కానీ ఆయన 1000 సంవత్సరాలు నిన్నటి వలె గతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనల్ని నూతన సంవత్సరంలోకి నడిపించిన ఆ దేవాతి దేవుడైన రక్షకుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించుట
ఎంతైనా శ్రేయస్కరం. హబక్కుకు గ్రంథంలో కూడా మనందరికీ తెలిసిన మాట. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము అని భక్తుడు అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచము. ప్రతి సంవత్సరము గతించిపోతూ మనం నూతన సంవత్సరాలకు వెళ్తుండగా ఆయన మన జీవితాల్లో నూతన పరుస్తూ ఉన్నాడు. నూతన క్రియలు, నూతన పనులు, నూతన ఆలోచనలతో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు కానీ సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియచేస్తూ మనల్ని ఆయన అడుగుజాడల్లో ముందుకు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం చదువుకున్న మాట, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము అని చెప్పిన రక్షకుడైన దేవాది దేవుణ్ణి ఉదయకాలం ఈ మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించుట ఎంతైనా మంచిది. చివరిగా ఒక మాట, ఆదికాండము 1వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకొని మనం దేవుని స్తుతించుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అని. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు పగటిని రాత్రి వేరుపరచడానికి ఆకాశమందు జ్యోతులను కలుగుగాక అనగా జ్యోతులు కలిగితే అవి మనకి ఏం ప్రసాదిస్తున్నాయి అంటే కేవలం పగలు రాత్రి తెలియచేయటమే కాదు, కేవలం వెలుగు చీకట్లు చూపించటమే కాదు, కానీ అవి మనకి కాలాలను తెలియచేస్తున్నాయి, అవి మనకి దినాలు తెలియచేస్తున్నాయి, అవి మనకి సంవత్సరాలు తెలియచేస్తున్నాయి. ఈరోజు మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించాము అని దేవుని స్తుతిస్తున్నామంటే ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న అద్భుతం, ఆయన సృష్టించిన సూర్యుడు, ఆయన సృష్టించిన ఆకాశం, ఆయన సృష్టించిన వెలుగు, ఆయన సృష్టించిన చీకటి, ఆయన సృష్టించిన సకల నక్షత్రములు, ఆయన సృష్టించిన కాలాలు, ఆయన మానవాళి కోసం ఆయన సృష్టించిన సృష్టి నేడు మనం దినాల్ని, కాలాల్ని, మాసాల్ని లెక్క చూసుకోవటానికి మనకి సరిపోతున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప మేలులు చేసిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని, దేవాతి దేవుణ్ణి నూతన సంవత్సరంలో మనం స్తుతించకుండా ఏ విధంగా ఉండగలం? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో, నూతన నెలలో, నూతన దినములో, జనవరి 1వ రోజున మన దేవాతి దేవుణ్ణి ఈ విధంగా